నమస్కారం, వెల్కమ్ టు అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం దిగమింగుకొని ఎలా స్ట్రాంగ్గా నిలబడాలి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా బయటపడాలి అనే వాటన్నిటి గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. మరి గురువు గారితో మాట్లాడి మనిషి తన యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా మనుగడ చేసుకోవాలనే వాటన్నిటి గురించి అయితే ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, ప్రతి పండగకి వచ్చేసి ఉపవాసం ఉంటూనే ఉంటారు, కానీ ఏకాదశి అనేది మనకి ప్రత్యేకంగా తీసుకుంటారు కాబట్టి ఏకాదశి రోజు మన ఉపవాసం అనేది ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? మనకు తిథులు ఉన్నాయి. తిథి అనేది సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, అంటే ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ బట్టి సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్యలో యాంగిల్ బట్టి దానికి ఒక తిథి పెడతారు, పేరు పెడతారు. పంచమి, ఏకాదశి, త్రయోదశి, అలా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దైవానికి మనము అలాట్ చేసాం. సో ఏకాదశి అంటే విష్ణుమూర్తి, త్రయోదశి అంటే శివుడు. విష్ణుమూర్తిని నమ్మేవాళ్ళు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు ఏకాదశి అంటే 11 నంబర్. ఈ తిథి రోజు ఉపవాసాలు పెడతారు. ఇప్పుడు వైష్ణవులు తర్వాత శివభక్తులు అని 2 ఉన్నాయి మనకు తెగలు, కానీ అందరు ఒకటే. కానీ మనుషులు అన్నాక డివిజన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు విష్ణుమూర్తిని నమ్మేవాళ్ళు బేసిక్గా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు, టు షో గ్రాటిట్యూడ్, దేవుడికి విఘ్నత, ఒక గౌరవం. సో మనము ఎందుకు పెడతాము, అసలు ఎందుకు చేయాలి ఉపవాసం అంటే, ఫస్ట్ మన బాడీ క్లీన్ అవుతుంది. మన బాడీ అనేది ఒక టెంపుల్, మన బాడీలో ఒక దైవం ఉన్నారు. ఉపవాసం ఉంటుంది మీకోసం కాదు, యు ఆర్ జస్ట్ ద ఎక్స్టర్నల్. లోపల దైవం ఉంది. ఆ దైవాన్ని క్లీన్ చేయడానికి లోపల మలం ఉంటుంది, అది క్లీన్ చేయడానికి మనం ఉపవాసం పెడతాం. ఏమేమో పంపిస్తాం మనం, టీలు, కాఫీలు, పులిహోరాలు, ఏందేందో బిర్యానీలు, ఉప్మాలు పంపిస్తాం. కనీసం ఒక్క రోజైనా, ఒక 12 hours అయినా మనం ఏమి తినకపోతే బాడీ అనేది హీల్ అవుతుంది. బాడీ అనేది టెంపుల్ అని మాట్లాడుకున్నాం మనం. మన వైదిక జ్యోతిష్ శాస్త్రంలో ఏమంటారంటే, లివర్ అనేది గురుగ్రహానికి సంబంధించింది, కిడ్నీ అనేది శుక్రగ్రహానికి సంబంధించింది. ఎవరి జాతకంలో అయినా శుక్రుడు నీచంలో ఉంటే కిడ్నీలు పాడవుతాయి. శుక్రుడు ఎవరి జాతకంలో అయినా గురువు నీచంగా ఉంటే లివర్ పాడవుతుంది. సో నవగ్రహాలు మన శరీరం లోపలే ఉన్నాయి. నవగ్రహాలు అంటే ఎవరో కాదు, డైరెక్ట్ దైవమే కదా. లేకపోతే మీరు ఆలోచించండి, ఒక మనిషి బాగుంటాడు, ఒక మనిషికి సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోవడం ఏంటి? అంతే కదా. లోపల దైవం ఉన్నాడు, హీస్ కంట్రోలింగ్ అవర్ బాడీ. మనం ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుడు కంట్రోల్లో ఉంది. అది ఫ్రాంక్గా చెప్తున్నా. కొంతమంది జోక్ కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. కొందరు ఉంటారు నాస్తికులు, వాళ్ళ గురించి ఎప్పుడొద్దు. సో ఈ బాడీ అనేది టెంపుల్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడే ఒక 13, 12 ఆ వయసులోనే కొంతమందికి అర్థమైపోతుంది. వాళ్ళ ఆ వయసు నుండే ఉపవాసాలు అనేవి మొదలు పెడతారు. సో ఒకరోజు మీరు అలా ఉపవాసం పెట్టడం వల్ల బాడీ అనేది క్లీన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎక్కడో ఒక చోట మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. పాజిటివ్ అంటే ఏం లేదు, అదృష్టం. ఎవరికి ఎంత అదృష్టం ఉంటే వాళ్ళ జీవితంలో అంత రాణిస్తారు. నటన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అవకాశాలు వచ్చేవాళ్ళు కొందరే, చిరంజీవి అట్లా. ఎందుకంటే అంత పుణ్యకర్మలు చేసి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు నెలకి గట్టిగా 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అదృష్టం ఉన్నవాడు నెలకు 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. కొనుగోలు బండి పెట్టి, బీచ్ దగ్గర పల్లి బఠానీ అమ్మి. అదృష్టము, డబ్బు అనేది దేవుడు చదువుని చూసి, గౌరవాన్ని చూసి ఇవ్వడు. మనం ఎంత మంచి పని చేసాము, మనం ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాము, మిగతావన్నీ అనవసరం. ఇచ్చేది ఉంటే ఎలా అయినా ఇస్తాడు, ఏ రూపంలో అయినా ఇస్తాడు. జాబ్ రూపంలో ఇవ్వచ్చు, బిజినెస్ రూపంలో ఇవ్వచ్చు. పుట్టుకతోనే ఆస్తులతో పుట్టిన వాళ్ళు ఉంటారు,
మన పుణ్యకర్మలు. ఎంత బాగా మాట్లాడుతున్నాము, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నామో పక్కనోడికి పెట్టాలి. మనం ఒక అన్నం తింటున్నామంటే పక్కనోడికి కూడా పెట్టాలి. మనం ఏ బఫేలోకి వెళ్ళిపోయి 1000 రూపాయలు బఫే తినేసి పేదవాడిని మర్చిపోతే ఎట్లా? నువ్వు 1000 రూపాయలు బఫే తిన్నావంటే కనీసం 50 రూపాయలని ఇవ్వాలి కదా. నేను చాలామందిని చూస్తాను, అస్సలు దాన ధర్మాలు చేయరు, ఇబ్బంది పడతారు. దాన ధర్మాలు చేయాలి, ఎందుకంటే మన బ్యాడ్ టైంలో కాపాడేదే దాన ధర్మాలు, మన మాట. కొందరు చూడండి బాగా దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. మంచి టైం నడుస్తున్నప్పుడు బాగుంటుంది, ఒక్కసారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకోండి, దీని ఫలితం అక్కడ కనిపిస్తుంది, అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. సో మనం చేయగలిగేది ఏంటి? ప్రేమగా మాట్లాడడం, దాన ధర్మాలు ప్లస్ ఉపవాసం. ఉపవాసం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ కర్మనే, మంచి కర్మ. సో ఉపవాసం ఉండాలి అనేది ఎస్టాబ్లిష్ చేసాం ఫస్ట్. ఏకాదశి రోజే ఉపవాసం అక్కర్లేదు, త్రయోదశి రోజు కూడా మీరు ఉపవాసం ఉండొచ్చు. ఏకాదశి రోజు ఉంటే విష్ణువుకి బుర్ర బాగా పనిచేస్తుంది. విష్ణుమూర్తి అంటే చాలా చాకచక్యంతో మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా జాగ్రత్తగా మాట్లాడగలుగుతారు. త్రయోదశి అంటే శివుడు, రోషం, పవర్ పనిచేసే ఆ తత్వం, ఆ పవర్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. కరెక్ట్. సో మనం ఉపవాసం ఏ రోజైనా ఉండొచ్చు, ఏ తిథి అయినా ఉండొచ్చు, ఏకాదశి అని కాదు, ఏ తిథి రోజైనా ఉండొచ్చు. ఇక్కడ సౌత్ ఇండియాలో విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉంటారు, కానీ నార్త్ ఇండియాలో మొత్తం త్రయోదశి రోజే ఉపవాసం. పరమశివుడు భక్తుడు ఎక్కువ, ఎందుకు కాశీ అటు సైడ్ ఉంది కదా, తిరుపతి ఇటు ఉంది. సో విష్ణుమూర్తి భక్తులు ఇటు, శివుడు పరమశివుడు భక్తులు అటు. సో ఉపవాసం ఉండడం అనేది చాలా మంచి విషయం. ఎస్పెషల్లీ పాపాత్ములు ఎవరికైతే బ్యాడ్ టైం నడుస్తుందో, కొందరు ఉంటారు బ్యాడ్ టైం నడుస్తుంటారు, వాళ్ళు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఇంకా బ్యాడ్ టైం ఎంత అనుభవిస్తావు నువ్వు. చచ్చిపోతున్నారు జనాలు, అర్థం కావట్లేదు ఎవరికి ఏది చెప్పినా. రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి అనేది డ్యామేజ్ అయిపోతుంది కదా. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా ఎవరికైతే బాగా లేదో వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం మంచిది. ఇంకోటి రిజల్ట్ ఇమ్మీడియట్గా ఏది ఎక్స్పెక్ట్ చేయవద్దు, టైం పడవచ్చు, 10 ఏళ్ళు పడవచ్చు, 10 రోజులు పడవచ్చు. సో ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా సో మనం అయితే ఉపవాసం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, అది పాయింట్. గురువు గారు, ఉపవాసం చేయడం వల్ల మనకి ఎటువంటి లాభాలు చేకూరుస్తున్నాయి అంటే ఉపవాసం ఏ విధంగా చేయాలి అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం గురువు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.